కామారెడ్డిలో ఈ హై టెన్షన్ నిన్నటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అరోరా కాలేజ్ కి భూ కేటాయింపులపై వివాదం సద్దుమణగట్లేదు. సోమవారం కలెక్టరేట్ లో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కేవీఆర్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే కేవీఆర్ ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు మనకు కనిపిస్తోంది. కామారెడ్డి బస్ స్టాండ్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డిలో వివాదానికి కారణమైన ల్యాండ్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, కామారెడ్డిలో పొలిటికల్ వార్కు కారణమైన అరోరా ఇంజనీరింగ్ కళాశాల భూముల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే బిల్డింగ్ అరోరా ఇంజనీరింగ్ కళాశాలకు అప్పట్లో కేటాయించారు. అయితే ఒకసారి దీని పూర్వపరాలు పరిశీలిస్తే 1960 సమయంలో చెరుకు రైతులు ఒక సమితిగా ఏర్పాటయ్యారు. కామారెడ్డిలో ప్రజల అవసరాల కోసం కొంత భూమిని కొనుగోలు చేశారు. వారు అంటే దాదాపు 260 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి ఈ సమితికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వాళ్ళ తండ్రి రాజిరెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తూ వచ్చేవారు. 1964 సమయంలోనే కామారెడ్డిలో అటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కళాశాల, శిశు మందిర్తో పాటు ప్రజా అవసరాల కోసం కొంత భూములను కేటాయించారు. అందులో అదే సమయంలో అరోరా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు కూడా 1994లో 28 ఎకరాల భూములను కేటాయించారు. ఇప్పుడు ఈ భూముల కేటాయింపుపైనే వివాదం నడుస్తుంది. కాంగ్రెస్ ఆరోపిస్తుంది అరోరా యాజమాన్యం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఆప్తమిత్రులు ఇందులో భాగంగానే వాళ్లకు ఈ భూములను విక్రయించారు. సమితి సభ్యుల సమ్మతి లేకుండా, వారి ధృవీకరణ లేకుండానే భూములను కేటాయించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వాదన. మరోవైపు అప్పుడు ఉన్నటువంటి సమితికి సంబంధించిన సభ్యుల సమక్షంలోనే ఈ కేటాయింపులు జరిగాయి, తనకేమీ సంబంధం లేదని చెప్తున్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇదే మాట పెరిగి ఈ పొలిటికల్ వార్కు కారణమైంది. హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతం ఇంకా కామారెడ్డిలో కొనసాగుతుంది. ఈ 260 ఎకరాల్లో అప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంటరీ ప్రకారం ఎవరెవరికి ఎంత కేటాయించారు, ఏ కళాశాలకు కేటాయించారు అనేది అక్కడ అంటే స్పష్టంగా ఆ డాక్యుమెంట్లు కూడా అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ కేటాయింపులు మాత్రం అవినీతికి తావిచ్చాయని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ కొట్టిపారిస్తున్నారు. ఎక్కడైనా గజం భూమి తను అవినీతికి పాల్పడ్డట్లు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్తున్నారు. సోమవారం మరోసారి అధికారుల సమక్షంలో ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలిద్దాం, చర్చిద్దాం అని చెప్పి మరోసారి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తన అవినీతిని నిరూపిస్తామని చెప్పి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఈ భూ కేటాయింపులే ఈ కామారెడ్డి పొలిటికల్ వార్కు ప్రధాన కారణమయ్యాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఈ భూ కేటాయింపులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, దీంట్లో పొలిటికల్ వార్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి.